హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము. సో ఇక్కడ మనకు ఏపీ టెట్కి సంబంధించి రెస్పాన్స్ షీట్స్ అలాగే ఇనిషియల్ కీస్ వచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతాయి మనకు అనేసి చూద్దాము. అలాగే నార్మలైజేషన్లో వచ్చేసి మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయా, యాడ్ అవ్వవా, అలాగే ఇన్ సర్వీస్ టీచర్లకు చూసుకున్నట్లయితే టెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది అనేసి మనము ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దామండి. సో ఫస్ట్ మనకు ఎగ్జామ్స్ షెడ్యూల్ చూసుకున్నట్లయితే నిన్నటితో వచ్చేసి మనకు ఎగ్జామ్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయండి. సో మీ అందరికీ తెలిసిందే, ఆగస్టు 5th నుంచి 16th వరకు అంటే నిన్నటి వరకు మనకు ఎగ్జామ్స్ అనేటివి జరిగాయండి. సో ప్రతి ఒక్క షిఫ్ట్లో మనకు ఈ విధంగా ఒకే రోజు ఎగ్జామ్ అయిపోలేదు కాబట్టి కంపల్సరీగా మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. సో ఆల్రెడీ టెట్ రాసినటువంటి అభ్యర్థులకు తెలిసిందే. సో ఇన్ సర్వీస్ టీచర్లకు కూడా ఇది వర్తిస్తుందండి. సో ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఎవరైతే టెట్ రాసారో సో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళకు కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో దీంట్లో మనకు మార్క్స్ యాడ్ అవుతాయా, యాడ్ అవ్వవా అనేది కూడా క్లియర్గా అయితే చూద్దాం. సో దీనికి సంబంధించి మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్స్ అనేటివి 21st కంప్లీట్ అవ్వాలండి. కాకపోతే మనకు షెడ్యూల్ ప్రకారము తొందరగానే ఎగ్జామ్స్ అనేటివి కంప్లీట్ అయితే అయ్యాయండి. సో 16th మనకు ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి, బట్ ఇక్కడ 21st కంప్లీట్ అవుతాయి అనేసి ఇచ్చారు. సో 5 days ముందే మనకు ఎగ్జామ్స్ అనేటివి కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇక్కడ ఇనీషియల్ కీస్ వచ్చేసి 24 అనేసి ఇచ్చారండి. మామూలుగా జనరల్గా అఫీషియల్ వెబ్సైట్లో మనము దీన్ని బట్టి చూసుకున్నట్లయితే మనకు రెస్పాన్స్ షీట్స్ కానీ ఇనిషియల్ కీస్ అలాగే ఫైనల్ కీస్ ముందుగానే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మనకి ఇచ్చినటువంటి దాని ప్రకారం చూసుకున్నట్లయితే ఇనిషియల్ కీ వచ్చేసి మనకు 24th అయితే రిలీజ్ అవుతుందండి. సో ఇనిషియల్ కీ వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అబ్జెక్షన్స్ అనేటివి మనము చేయాల్సి ఉంటుంది. సో ఏమైనా రాంగ్ ఆన్సర్స్ ఇచ్చినా, లేకపోతే ఒకదానికి 2-3 ఆన్సర్లు ఉన్నా, లేకపోతే క్వశ్చనే రాంగ్ ఉన్నా, సో ఇలాంటి క్వశ్చన్స్కి మనము అబ్జెక్షన్స్ అనేవి రైజ్ చేయడానికి టైం అనేది అయితే ఇస్తారండి. సో అది వచ్చేసి మనకు 25th నుంచి 31st ఆగస్ట్ వరకు మనకు ఉంటుంది. నెక్స్ట్ రిలీజ్ ఆఫ్ ఫైనల్కి వచ్చేసి మనకు సెప్టెంబర్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఫైనల్ రిజల్ట్ కూడా మనకు September 15th అని ఇచ్చారు. సో ఇవన్నీ కూడా మనకు ఒకవేళ మనకు ఎగ్జామ్ అనేది తొందరగానే కంప్లీట్ అయిపోయాయి కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తొందరగానే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. సో కాబట్టి మనకు మార్క్స్ అనేటివి ఎప్పుడు వస్తాయి, ఇనిషియల్కి అనేది ఎప్పుడు రెస్పాన్స్ షీట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. సో నెక్స్ట్ ఇన్ సర్వీస్ టీచర్లు చూసుకున్నట్లయితే వీళ్ళకు కూడా నార్మలైజేషన్ అనేది ఉంటుందండి. సో నార్మలైజేషన్ వచ్చేసి మనకు ప్రతి ఒక్కరికి ఎవరైతే టెట్ రాశారో వాళ్ళందరికీ కూడా మనకు నార్మలైజేషన్ అనేది ఉంటుంది. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్స్ అనేసి ఎస్ఏ వాళ్ళకు చూసుకున్నా అలాగే ఎస్జిటి వాళ్ళకు చూసుకున్నా సరే మనకు ఎక్కువ షిఫ్ట్లలో ఎగ్జామ్స్ అనేవి నిర్వహించారు. సో మీ అందరికీ తెలిసిందే. సో ఈ విధంగా నిర్వహించడం వల్ల ఏంటంటే ఒకరోజు అంటే మార్నింగ్ సెషన్లో క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉండడము, ఆఫ్టర్నూన్ సెషన్లో మనకు కష్టంగా ఉండడం, ఈ విధంగా రావటం వల్ల ఏంటి మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది పెట్టారండి. సో ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో మనకు మార్క్స్ అనేటివి యాడ్ అవుతాయా, యాడ్ అవ్వవా. సో యాడ్ అయ్యే వాళ్ళకి యాడ్ అవుతాయండి. సో యాడ్ అవ్వని వాళ్ళకి అవ్వవు. సో అది ఏ విధంగా అంటే మనకు నార్మలైజేషన్ ప్రాసెస్లో ఆ రోజు రాసినటువంటి అంటే మొత్తము టెట్ పేపర్స్ అన్నిటిని కూడా యావరేజ్ తీసుకొని నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. కొంతమందికి 10 మార్క్స్ కూడా యాడ్ అవ్వచ్చు, కొంతమందికి తగ్గచ్చు. సో ఈ విధంగా మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అలాగే టెట్ నోటిఫికేషన్ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్లకు వచ్చేసి మనకు ఇప్పుడైతే టెట్కి సంబంధించి ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదండి. సో ఈ ఎగ్జామ్ వచ్చేసి క్వాలిఫై అయ్యానా లేదా అనేసి మీ అందరికీ ఇన్ సర్వీస్ టీచర్లకు తెలిసే ఉంటుంది. జస్ట్ మీరు క్వాలిఫై అయితేనే సరిపోతుంది కాబట్టి. సో ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళైతే ప్రాక్టీస్ అయితే చేయండి. కంపల్సరీగా మీకు టెట్ నోటిఫికేషన్ అనేది నవంబర్లో ఉండబోతుందండి. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అనేది ఇన్ సర్వీస్ టీచర్లకు స్పెషల్గా ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసి క్వశ్చన్స్ ప్యాటర్న్స్ కూడా
మీకు ఇంత టఫ్గా అయితే ఉండవండి. సో అది ప్రత్యేకంగా ఇన్ సర్వీస్ టీచర్లకే టెట్ అనేది పెడతారు అనేసి వస్తుంది కాబట్టి మీకు తగ్గట్టే ఈజీగా క్వశ్చన్ పేపర్ ఉంటే ఉండొచ్చండి. సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాసారో మీకు టెట్ నోట్ ప్యాటర్న్ అనేది అర్థమైపోయి ఉంటుందండి. ఎవరైతే అంటే చాలా ఇయర్స్ తర్వాత మీరు ఎగ్జామ్ రాశారు కాబట్టి అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, అలాగే కంప్యూటర్లో ఎగ్జామ్ ఎలా రాయాలి. చాలామంది ఇన్ సర్వీస్ టీచర్లు కంప్యూటర్లో ఎగ్జామ్ రాయడానికి కూడా మనకు కంప్యూటర్స్ సరిగ్గా లేకపోవడం కానీ, లేకపోతే కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం వల్ల కానీ చాలామంది అయితే ఇబ్బంది పడి ఉంటారు. సో ఈ టెట్లో మీరు ఏవైతే ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా మీరు రియలైజ్ అయ్యి నెక్స్ట్ టెట్లో ఎవరైతే ఇప్పుడు క్వాలిఫై అవ్వలేదో సో వాళ్ళు నెక్స్ట్ టెట్లో ఈజీగా క్వాలిఫై అయ్యే విధంగా అయితే ప్రిపేర్ అయితే అవ్వండి. సో మీకు ఆల్రెడీ ప్యాటర్న్ అయితే తెలుసు. అలాగే ఇప్పుడు టెట్ నోటిఫికేషన్స్కి సంబంధించి మనకి ఇనిషియల్కి రిలీజ్ అయిన వెంటనే సో వాటికి సంబంధించి కూడా ప్రాక్టీస్ అవుతూ ఉండండి. నవంబర్లో అయితే టెట్ ఉంటుంది. సో అన్ని కేటగిరీస్కి సంబంధించి ఈజీగా క్వాలిఫై అయితే అవుతారండి. మీరు ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ కూడా చూడండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగింది కదండి ఆ టెట్కి సంబంధించి ఎప్పుడైతే రెస్పాన్స్ షీట్స్ ఫైనల్కి రిలీజ్ అవుతుందో వాటికి తగ్గట్టు మీరు మీ ప్రిపరేషన్ అయితే చేయండి. కంపల్సరీగా స్కోర్ అయితే తెచ్చుకోవచ్చండి. ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇదండి. సో మీకు కూడా రెస్పాన్స్ షీట్స్ ఇనిషియల్ కిట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయో ఆల్రెడీ మెన్షన్ చేశాను కాబట్టి సో అవి చూడండి. మీరు క్వాలిఫై అవ్వలేకపోతే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ అనేది మీకు ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎస్జిటి ఎస్ఏ వాళ్ళండి ప్రతి ఒక్కరూ ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సికి ప్రిపేర్ అవ్వండి. డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకు డిసెంబర్లో ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి అనేసి చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ టెట్కి ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీరు ఈ టెట్లో ఎలా ఉంది క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు. క్వశ్చన్స్ కానీ అన్ని డిఫికల్టీగానే ఇస్తున్నారండి. సో మనకు టెట్ ఇంత డిఫికల్ట్గా ఉంది అంటే డిఎస్సి అనేది ఎంత డిఫికల్ట్గా ఉండబోతుంది అనేది మీరు అర్థమైతే చేసుకొని దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ని ఆపకుండా మీరైతే చదవండి. ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు సో లేదు మేము క్వాలిఫై అవ్వలేదు అనుకున్న వాళ్ళు కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. టెట్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మనకు తొందరగానే వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఎందుకంటే ఇన్ సర్వీస్ టీచర్లు కూడా ఉన్నారు కాబట్టి స్పెషల్ టెట్లు నార్మల్ టెట్లు ఇవి మనకు నెక్స్ట్ ఇయర్ కూడా వేస్తారు. సో కంపల్సరీ ప్రిపేర్ అయితే అవ్వండి. నెక్స్ట్ నార్మలైజేషన్లో మార్క్స్ పెరుగుతాయా అంటే పెరుగుతాయండి. సో పెరగచ్చు తగ్గచ్చు మనమైతే చెప్పలేము. సో మరీ ఎక్కువ తగ్గుతాయంటే అలా ఏముండదండి. అందరికీ కూడా నార్మలైజేషన్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అన్యాయం అయితే జరగదు. ప్రతి ఒక్కరికి కూడా మీ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ని బట్టే నార్మలైజేషన్ ఉంటుంది. సో దాని గురించి ఎవరైతే ఆలోచించద్దు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఏమైనా వీటికి సంబంధించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే వీటికి సంబంధించినటువంటివి మనం అఫీషియల్ వెబ్సైట్లో అయితే చెక్ చేసుకోవాలండి. రెస్పాన్స్ షీట్స్ ఇనిషియల్ కీస్ ఇవన్నీ కూడా మనము ఏపీ టెట్ రెస్పాన్స్ షీట్స్ 2026 అని మీరు క్రోమ్లో సెర్చ్ చేయగానే మీకు ఓపెన్ అయితే అవుతుందండి అఫీషియల్ వెబ్సైట్ ap.tet.dsa అని. సో దాంట్లో మనకు రెస్పాన్స్ షీట్స్ ఇనిషియల్స్ కీస్ కానీ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా చెక్ అయితే చేసుకోవచ్చు. సో మీకు ఎప్పుడైతే ఈ రెస్పాన్స్ షీట్స్ ఇనిషియల్ కీస్కి సంబంధించి రిలీజ్ చేయడం జరుగుతుందో అప్పుడు వెంటనే మీకు అఫీషియల్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరుగుతుందండి. దాంట్లో లింక్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. సో ఇది అండి ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి.